బ్రాహ్మణ్ మటన్ చికెన్ అన్ని సీర్లు తింటాడు. హాయ్ అమ్మ, గుడ్ మార్నింగ్. ఎట్లుంది వాతావరణం? ఊపులు ఊపినట్టుగా మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. వెల్కమ్ టు బిఎస్ఆర్ వ్లాగ్స్. నిన్నటిదాకానైతే మన స్లాబ్ వర్క్ అయింది. పెద్ద పెద్ద వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నిన్నటితోటి స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు మెయిన్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఏమున్నాయని చిల్లర వర్క్స్ ఉన్నాయి. అది మన ఇష్టం మీద. ఆ చెట్టు ఉంది, ఆ ఆఫ్ చెట్టు కాబట్టి మొత్తం అంతా ఆగమని చెప్తాను. మార్నింగ్ పని చేయంగా ఇంత మిగిలింది ఫ్రెండ్స్. కంకర ఏం చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. ఆ స్పాన్సర్లు చాలా మంది వచ్చి నేను కదా అనుకున్నా 2000 మిగులు 4500. మా ఊరు పక్క బండ ఉంటుంది, మనకి ఎంత అనిపిస్తుంది. కోతి చూడండి ఫ్రెండ్స్. కోతులతో చాలా ఇబ్బంది ఉంది మార్నింగ్ టైంలో. ఏమైందమ్మా? చికెన్ నిన్న కారం కలపంగా నైట్ టైం మస్తు మంటలు వేసింది. తోలం చూసింది. ఏం తిప్పలు పడుతున్నావు? చూద్దాం ఒకసారి. మంచి గట్టిగా అయిందా? సూపర్ అయింది. నీదైతే నిన్న అయిపోయినాక కూడా ఏర్పడకుండా అయింది. చూడుపో, నీ ఇల్లు నువ్వు చూసుకోపో. ఓనర్ అమ్మ ఇప్పుడంతే చిన్న మచ్చినాక కొత్త పెట్టినాయి, కవర్లో కొత్త పెట్టినాయి అంటుంది. కొత్త ఇల్లు తెచ్చిన వైరట కవర్లో పెట్టిందట. లోపలికని పెట్టింది అన్నది. అవసరమా పెట్టి చూద్దాం. అదే విషయం. ఏంటి సమాచారం? ఏం కావాలి నీకు? మంచు కూడా ఎండాకాలం అంతా కడ ఊడ్చడం మంచిగా అయింది. దేనిపైన? దీనిపైన నేను మాట్లాడుతున్నా. ఇక నువ్వు ఇదంతా ఇట్లే ఉంటుంది. ఇక ఎట్లుంది? దీనికి కట్టాల్సి లెక్కన అయింది. ఏడ కనిపించేది. ఏమమ్మా కోతమ్మా? ఏం కావాలి? నీ బాధ ఏంది? నాడు బెదిరిస్తానవులే. అయితే ఇంకో డబ్బా కొడితే గొడవదం వస్తుంది. ఏం డబ్బా కొడుతున్నామ్మా? 3 ఫీట్లు ఉంది. అది తక్కువ ఉంది అనుకుంటానావా? ఇగో గీడుకుంది గోడ. వెళ్ళి మొత్తం దర్వాజల పని అయిపోయింది ఫ్రెండ్స్. దర్వాజల పని అయిపోయింది, పైన స్లాబ్ పని అయిపోయింది. మొత్తం మట్టి ఉంది అంతా. అమ్మగారు మొత్తం కడుగుడిగా. నైట్ 12 అయింది. తెల్లారికి టైం అవుతుంది. రాత్రి 12 మళ్ళీ తెల్లారికి 12 నీ పని ఇది.
అందరూ మీ అక్క అక్క అంటే మీ ఓన్ అక్కనా మీ సిస్టర్స్ అని కామెంట్ పెడతారు మనల్ని.